ఒక గ్రామంలో సుమిత్ర అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి ఒక కొడుకు. తన కొడుకు పెళ్లి చేయాలి అనుకునేది. ఒకరోజు సుమిత్ర వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నారా? ఇంటి దగ్గర వదిన పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఒకసారి మిమ్మల్ని చూసెళ్దామని వచ్చాను. అయినా అలాగే మన విక్కీకి పెళ్లి సంబంధాలు చూస్తున్నావుగా, ఏదైనా కుదిరిందా? ఎక్కడన్నయ్య? ఏ సంబంధం చూయించినా వీడు ఏదో ఒక వంక పెడుతున్నాడు. అమ్మాయి నచ్చడం లేదు అంటున్నాడు. ఇంకెక్కడ కుదురుతుంది? అవునా? మీ క్లాస్మేట్ సుధా గుర్తుందా నీకు? ఎందుకు గుర్తులేదన్నయ్య? సుధకి చాలా పొగరు. ఎలా మర్చిపోతాము? ఎందుకు, ఏమైంది ఇంతకీ? ఏమీ కాలేదురా. సుధకి ఒక కూతురు ఉంది. సుధ కూడా తనకు పెళ్లి చేయాలనుకుంటుంది. మన విక్కీకి ఆ అమ్మాయిని చూపిద్దాం. వాడు నచ్చితే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. ఏమంటావు? ఇద్దరికి ఈడు జోడు కుదిరితే బాగానే ఉంటుందన్నయ్య. కానీ సుధకే కాస్త పొగరు. అదంతా ఒకప్పుడు కదా. తనకు పెళ్ళయింది, పిల్లలున్నారు. తను ఇప్పుడు మారొచ్చు. అయినా ఆమెకు పొగరైతే తన కూతురు ఏం చేసింది? ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడిరా. అలాగే అన్నయ్య, నేను సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతానులే. ఎలా ఉన్నావు సుధా? బాగున్నావా? చాలా రోజుల తర్వాత కలిసాం కదా. అవును సుమిత్ర, చాలా రోజుల తర్వాత కలిసాం. నేను బాగున్నే ఉన్నాను. మరి నువ్వెలా ఉన్నావు? అవును కానీ సుధా, నువ్వు నీ కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అనగా విన్నాను. నేను కూడా మా విక్కీకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? మరి రేపు నేను విక్కీతో కలిసి మీ ఇంటికి రానా? వెనకటి కాలంలాగా ఇంటికి రావడం ఏంటి? వాళ్ళిద్దరినీ ఒక దగ్గర కలుద్దామని చెప్దాం. వాళ్ళిద్దరికీ నచ్చితే మనం పెళ్లి చేసేద్దాం. ఏమంటావు? అలా అయినా సరే, రేపు వాళ్ళిద్దరిని కలుద్దామని చెప్దాంలే. సరే, మరి నేను వెళ్ళొస్తా. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఒకరికి ఒకరు నచ్చారని ఇంట్లో చెప్తారు. ఆ తర్వాత వారిద్దరి పెళ్ళి అయిపోతుంది. కానీ పెళ్ళి అయ్యి 10-15 రోజులు అవుతున్నా కూడా సుధ తన కూతుర్ని అత్తారింటికి పంపించలేదు. రేయ్, ఏంట్రా, మీ పెళ్ళయి ఇన్ని రోజులు అవుతుంది, అయినా రమ్యని ఇంటికి తీసుకురావడం లేదు? వెళ్ళి మీ అత్తగారిని అడిగి రమ్యని ఇంటికి తీసుకుని రా. ఎక్కడుంటే ఏముందమ్మా, వస్తుందిలే, మెల్లిగా తీసుకొస్తానులే. ఎందుకు అంత తొందర? ఇక ఆగలేక సుమిత్రకు కోపం వచ్చి సుధకి ఫోన్ చేసి ఇలా అడిగింది. సుధా, రమ్యకి విక్కీగానికి పెళ్ళయి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా రమ్యని కాపురానికి పంపించలేదేంటి? ఎప్పుడు పంపిస్తున్నావు? అదేంటో దినా, ఎక్కడైతే ఏముంది, ఆ ఇల్లు ఒకటి ఈ ఇల్లు ఒకటా? ఇప్పుడైతే రమ్య విక్కీ సంతోషంగానే ఉన్నారుగా, మెల్లిగా వస్తారులే. సుమిత్ర అలా అనడంతో రమ్యని ఒకసారి అత్తగారింటికి పంపించింది. ఏమ్మా రమ్య, బాగున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. మీరు బాగున్నారా? మావయ్య గారు బాగున్నారా? కోడలు ఇంటికి రావడంతో సుమిత్ర చాలా సంతోషంగా ఉండింది. కానీ అంతలోనే తన కొడుకు తన సంతోషాన్ని ఆవిరి చేశాడు. అమ్మా, రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది. రమ్యని వాళ్ళ ఇంట్లో దించి వస్తాను నేను. అదేంట్రా, పెళ్ళైనాక రమ్య మొదటిసారి మన ఇంటికి వచ్చింది. అయినా పెళ్లి చేసుకున్నాక అమ్మాయి రావాల్సింది అత్తారింటికే కదా. తను ఇప్పుడే వస్తే అప్పుడే తీసుకెళ్తానంటావేంటి? ఎక్కడైతే ఏముందమ్మా, అక్కడైతే ఏముంది, ఇక్కడైతే ఏముంది? అయినా నువ్వేం బాధపడకు. సరే, మేమిద్దరం వెళ్ళొస్తాం. అమ్మా, నేను రమ్య ఇద్దరం వేరుగా ఒక రూమ్ తీసుకొని ఉందాం అనుకుంటున్నాం. ఏమంటావు నువ్వు? అదేంట్రా, పెళ్ళై నెల కూడా కాలేదు, అప్పుడే వేరుగా ఉంటామంటారేంటి? అయినా నీకు ఆఫీస్కు దగ్గర అవుతుందే కనే కదా సొంత ఇల్లు విడిచిపెట్టి వచ్చి ఈ రెంట్ రూమ్లో ఉంటున్నాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ రూమ్ను కూడా వదిలేసి వేరుగా ఉంటామంటావేంటి? అలా అంటావేంటమ్మా? మా ఇద్దరు ఆఫీస్కు ఈ రూమ్ దగ్గరగా ఉండాలి కదా. ఇప్పుడు తీసుకునే రూమ్ అయితే మా ఇద్దరు ఆఫీస్కు దగ్గరగా ఉంటుంది. అది మా అత్తయ్య మావయ్య వాళ్ళు చూశారు. ఆఫీస్కు దగ్గరగానే ఉంటుంది. ఖచ్చితంగా వేరుగా ఉంటాం అనుకున్నాకే కదా నాతో చెప్తున్నావు. ఇంకా నన్ను అడగడం ఎందుకు? ఉంటే ఉండండి, మీ ఇష్టం. ఇంకా నేనేం చేయగలను? నువ్వు ఖచ్చితంగా ఉంటానని ఫిక్స్ అయ్యాకే నాతో చెప్తున్నావు. ఇంకా దీనికి అడగడం ఎందుకు?
ఏంటండి మీరేమీ మాట్లాడరు? వాడు పెళ్ళైనప్పటి నుండి చాలా మారిపోయాడు. అత్త మామల మాటే వింటున్నాడు. మన మాట అస్సలు వినడం లేదు. అయినా వేరుగా ఉంటామని అంటున్నా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి? ఏంటి సుమిత్ర మాట్లాడేది? వాడు వేరుగా ఉంటామని ఫిక్స్ అయ్యాకే మనతో వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పినంత మాత్రాన ఆగిపోతాడా ఏంటి? ఉంటే ఉండనివ్వు. ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు? మనమేమైనా మన కొడుకు చెడిపోవాలని అనుకుంటామా? వాడు బాగుండాలనే కదా మనం ఆ రూమ్ వదిలేసి ఈ రూమ్‌లో ఉంటున్నాం. అయినా తెలిసిన సంబంధం అని చేసుకున్నందుకు మనకు తగిన శాస్తే జరిగిందిలే. మన కొడుకు మొత్తం మారిపోయాడు. అత్తమామల మాటే వింటున్నాడు. పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకా మనల్ని ఇంకెందుకు లెక్క చేస్తాడు? రేపు గంజి కూడా పోస్తాడో లేదో. అయినా మనం కోరి కోరి ఆ పిల్లని చేసుకున్నందుకు మనకు తగిన శాస్తే జరిగిందిలే. అయినా మనం వెళ్ళి మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ పెళ్లి జరగాలని రాసిపెట్టుంటే జరిగేదే సుమిత్ర. దానికి మనం ఏం చేయలేము. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఇక నువ్వు దీని గురించి ఆలోచించడం మానేయ్. ఇంతటితో మన కథ ముగిసింది.